మొట్టమొదటి బలి పిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష. ఆనాడు కిరసనాయిలు దేవులాడుకొచ్చుకోవాలి, లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి. ఇది పరిస్థితి అధ్యక్ష. 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష. మనకి ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది. ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 66.7 పాయింట్లు ఇచ్చింది. రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, అగ్రికల్చర్కి 1.7 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష. ఇండస్ట్రీకి 100 పాయింట్లు ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి 11.4 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష. భారతదేశంలో కేవలం కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలు మాత్రమే విద్యుత్ విషయంలో 100 పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష.